హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో ఇదేంటంటే మా ఫిష్ అక్వేరియం అన్నమాట. దీంట్లో మేము చాలా రకాల ఫిషెస్ అయితే పెంచుతున్నాము. ఇది మా వారి ఇంట్రెస్ట్తో ఇంత పెద్ద అక్వేరియం తీసుకొచ్చారు. నార్మల్గా దీన్ని మెయింటెనెన్స్ చేయాలంటే చాలా కష్టం అండి. 2 months నుంచి అయితే మేము ఈ వింటర్ సీజన్ అంతా కూడా ఇది మేము తీసుకొచ్చి కూడా 2 years అవుతుంది. 1 year 1.5 year అవుతుంది, దగ్గర దగ్గర 2 years. అయితే ఫస్ట్ ఇయర్లో అయితే ఇవి ఎప్పుడు కూడా గుడ్లు పెట్టడం అలాంటివి ఏం చేయలేదు. బట్ ఈ ఇయర్ మాత్రం వింటర్ సీజన్ స్టార్ట్ అయిన కాడ నుంచి కూడా ఇవి గుడ్లు పెట్టడము, పాలినైజేషన్ జరగడము వల్ల ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. జరగడం వల్ల మొత్తం అక్వేరియం మొత్తం చూసారు కదా, గ్రీన్ కలర్ వాటర్ లాగా చాలా నాచు పట్టేసి అలాగా తయారవుతుంది. ఇదిగోండి, ఇలాగ మొత్తం అన్నీ తీయడము, క్లీన్ చేయడము దగ్గర దగ్గర నాకు తెలిసి ఈ 3 monthsలో ఒక 10 times అన్నా క్లీన్ చేసామన్నమాట. అలాగ ఫుల్గా నాచు పట్టేయడము అవి ఈ మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇంకా ఈసారి మేము అందులో వేసే గ్రాస్ ఇవన్నీ స్టోన్స్ అన్నీ తీసేసాము చేయలేక. ఇదేంటంటే మా వారు వాటికి స్పెషల్ ఫుడ్ తీసుకొచ్చారన్నమాట. అదే వానపాములు అంటారు కదా, అవి ప్యాకెట్స్ రూపంలో అమ్ముతున్నారు. అవి తీసుకొచ్చి ఆ బిళ్ళలా ఉంది, అది తీసుకొచ్చి అందులో వేస్తే అది విడిపోతున్నాయి అన్నమాట. దేనికి అదే చాలా ఇష్టంగా అయితే తింటున్నాయి. మా దగ్గర అయితే చాలా రకాల ఫిషెస్ అయితే అంటే మేమైతే 3-4 రకాలు తీసుకున్నమాట ఫిషెస్. ఇవి గోల్డ్ ఫిషెస్ పెద్దవి. వీటిలో ఇవి 2 ఆరెంజ్, ఇంకొకటి వైట్ కలర్ కూడా ఉంటుంది, మీకు కనిపిస్తుంది వీడియోలోని. అది కూడా వైట్ కలరు. అండ్ తర్వాత చిన్న చిన్న ఫిషెస్ కూడా ఉన్నాయి. అవైతే దగ్గర దగ్గర ఒక 7-10 రకాల దాకా ఉన్నాయి మా దగ్గర. అన్ని కలర్స్ అయితే ఎవరి దగ్గర ఉండవు నాకు తెలిసి, మా దగ్గరే ఉన్నాయి అవి. తర్వాత ఇంకా చిన్న ఫిషెస్ కూడా ఉన్నాయన్నమాట. ఇవైతే ఇలాగా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. ఫిష్ అక్వేరియం ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మెంటల్ ప్రెజర్ అన్న తగ్గిద్ది. కాసేపు వాటికి చక్కగా వాటి వంక చూస్తూ వాటికి ఫుడ్ వేస్తూ ఏదో ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. ఇదిగోండి, అవి పిల్లల్ని కూడా పెట్టినాయి, గుడ్లు పెట్టినాయి. అవేమో బయట సపరేట్గా వాటర్ తీసి పెడితే ఇవి కరెక్ట్గా 1 month పిల్లలు ఉన్నాయన్నమాట. ఇందులోని గోల్డ్ ఫిషెస్ ఉన్నాయి, అలాగే కలర్ ఫిషెస్ కూడా ఉన్నాయి. మళ్ళీ అసలు మా దగ్గర అయితే బ్లాక్కి ఉండాలి. ఆ బ్లాక్ ఫిషెస్ అయితే రీసెంట్గా చనిపోయినాయి అన్నమాట. మళ్ళీ మా వారు మళ్ళీ కొత్త చేపలను తీసుకొచ్చి వేశారు. అవి చచ్చిపోయినా మళ్ళీ ఇంకొక 2-3 pairs తీసుకొచ్చి వేస్తూ ఉంటారు అన్నమాట. చాలా ఇష్టం మా వారికి ఫిష్లు పెంచడం అన్న ఫస్ట్ నుంచి చాలా ఇష్టం అట. చూసారా ఇవన్నీ అలా వేసేస్తే అవి 2 days 5 days ఒక్క 2 days మాత్రం భయపడుతూ ఉంటాయి. తర్వాత అన్నీ కలిసిపోయి అసలు బేభత్సమైన అల్లరి చేసేస్తూ ఉంటాయి అక్వేరియంలో. చాలా బాగుంటుందండి ఫిష్లు పెంచితే కలర్ఫుల్గా. ఇంట్లో పిల్లలకైతే చాలా ఆనందం వస్తుంది. మా చిన్నోడైతే మాత్రం అస్సలు వదలడు. మమ్మీ ఫిష్ అని అంటానే ఉంటాడు. వాటికి ఫుడ్ వేసేస్తూ ఉంటాడు. అవి క్లీన్ చేసినప్పుడు కూడా వాడు మాకు హెల్ప్ చేసేస్తూ ఉంటాడు. సో అందరూ పెంచుకోవచ్చు ఫిషెస్, కాకపోతే మెయింటెనెన్స్ చేయడం కొంచెం జాగ్రత్తగా చేయాలి. అవి ఆ వాటర్ అలా వదిలేసినా కూడా అవన్నీ చనిపోతాయి. ఎప్పటికప్పుడు చూసుకొని క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. లేదు ఇలా చూడు, ఇలా చూడరా. హాయ్ చెప్పు బాబాయ్. ఇదిగోండి, రీసెంట్గా మొత్తం అందులో గ్రాస్ స్టోన్స్ అన్నీ తీసేసాము, గుడ్లు పెడతాయేమో అనేసి. మళ్ళీ అవన్నీ కడుక్కోలేక ఎలా అయితే అనుకున్నాం, మళ్ళీ గుడ్లు పెట్టేసినాయి.
చూసారా చిన్న చిన్నగా వైట్ వైట్ కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా గుడ్లే మాట. మళ్ళీ ఇవన్నీ వాటర్ చేంజ్ చేస్తున్నాము, బకెట్లోకి తీసేస్తున్నాము. సో ఈ వాటర్ అంతా కలెక్ట్ చేసి మనము ఒక బకెట్లో అలా పెట్టేసామంటే అవి నెమ్మదిగా ఒక 5 డేస్ నుంచి 1 వీక్ లోపల వాటి నుంచి పిల్లలు వస్తూ ఉంటాయి అన్నమాట. మేము ఫస్ట్ టైం సెకండ్ టైం కలెక్ట్ చేసిన వాటిల్లో అయితే ఒక 100 అబోవ్ అయితే పిల్లలు వచ్చినాయి. వాటిల్లో అన్నీ బ్రతకలేదు, కొన్నే బ్రతికినాయి. ఇదిగోండి ఫిష్ ఎగ్ ఇలా ఉంటుంది అన్నమాట. ఒక్కొక్కటి కూడా చిన్న చిన్నగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా కలెక్ట్ చేసుకోవాలి వాటిని, లేకపోతే అవి ఉరికినే పగిలిపోతున్నాయి. సో ఇలా కలెక్ట్ చేసి బకెట్లో అయితే ఉంచుతాము. తర్వాత ఇవన్నీ కూడా పిల్లలు వచ్చిన తర్వాత వేరే దాంట్లోకి షిఫ్ట్ చేస్తాము. సో అలాగా ఒక 100 చేపల దాకా వచ్చినాయి, కానీ అన్నీ బ్రతకలేదు, కొన్నే ఉన్నాయి ఇప్పుడు. చూసారా చిన్న చిన్నగా కలర్ ఫిష్లు కూడా వచ్చినాయి. అది రేడియం గ్రీన్, అలాగే ఆరెంజ్, గోల్డ్ ఫిష్లు కూడా ఉన్నాయి అడుగున. సో ఇవే ప్రస్తుతానికైతే ఇవే మిగిలినాయి అన్నమాట. ఇంకా డబ్బులో ఇంకా కొన్ని ఎగ్స్ అలా ఉన్నాయి, అవి వస్తాయో రావో కూడా తెలియట్లేదు. సో ఇది ఫిష్లను పెంచడం అయితే చాలా కొంచెం అవి గుడ్లు అవి పెడితే మాత్రం రిస్కే, కానీ చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్